మనం నిద్రపోకూడదు సుమా. రేణిగుంట వచ్చిందంటే తిరుపతి వచ్చిన తర్వాత లేద్దామని పడుకోకూడదు. రేణిగుంట దగ్గరే లేచి కిటికీ దగ్గర కూర్చోవాలి. కూర్చుంటే కొండలు కనపడడం మొదలు పెడతాయి. ఆ కొండలు బద్దలైనట్టుగా జేగుడు రంగుతో రాళ్లతో కనపడతాయి పైన. అక్కడ స్వామివారి యొక్క నామం, స్వామివారి యొక్క శంఖం చక్రం కనపడతాయి. మనకి పైన చూసుకుంటే ఫ్లైట్ వెళ్ళిపోతుంది ఒకటి. నువ్వు కూడా వెళ్తున్నావులే, నీకోసం కూడా చెప్తున్నాను. కాచిగూడ రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KCG. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12797. మన సికింద్రాబాద్ వాస్తవులు కానీ, హైదరాబాద్ వాస్తవులు కానీ, కాచిగూడ వాస్తవులు కానీ, రాయలసీమ, నారాయణాద్రి, పద్మావతి వీటికి ఎలాంటి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారో అలాంటి ప్రిఫరెన్సే ఉంటుంది ఈ వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి కూడా. రైట్ నో టైం వచ్చేసరికి 7:50 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసరికి 8:05 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈవినింగ్ ఎవ్రీడే అయితే ఉంటుంది వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది, చిత్తూరు వరకు వెళ్తుంది. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉంది. మనమైతే ప్రెసెంట్ గేట్ నెంబర్ 1 నుంచి అయితే లోన్కి వెళ్ళిపోతున్నాము. ఎక్కువ టైం లేదు, ఒక 10 మినిట్స్ మాత్రమే ఉంది. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. లగేజ్ స్కానింగ్ అనేది కంపల్సరీ. మనం స్టేషన్లోకి రాగానే డైరెక్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉంటుంది. మన లగేజ్ అయితే స్కానింగ్ అది అయిపోయింది. మన ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12797. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్తూరు వరకు వెళ్తుంది, కానీ మ్యాక్సిమం ప్యాసింజర్స్ అందరూ తిరుపతిలో దిగిపోతారు. వచ్చేసాం మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి. అండ్ మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మన కోచ్ వచ్చేసరికి B2. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి ఇదే B2. మనం వచ్చేసరికి కాచిగూడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఆన్ టైంకి. ఇంకా ప్యాసింజర్స్ అయితే పరిగెట్టుకుంటూ వస్తున్నారు. కాచిగూడ వెళ్ళొస్తాను మరి. లింగంపల్లి వరకు వెళ్ళే MMTS ఇది. మలక్పేట్ స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. ఫలక్నామాని స్కిప్ చేస్తున్నాం మనం. టైం వచ్చేసరికి 8:17.
మనం ఉందానగర్ స్టేషన్కి వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి యూఆర్. ఇక్కడికి ఆన్ టైంకి వచ్చింది గురు. మనమైతే ఉందానగర్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి యూఆర్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేసరికి మే 19th 1975 అయితే లాంచ్ చేశారనమాట. టోటల్గా 50 years అయితే కంప్లీట్ చేసుకుంది. హెడ్డింగ్ టువర్డ్స్ 51th year అనమాట. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్స్ ఆపరేట్ చేస్తుంది. ఎవ్రీడే రన్నింగ్ ట్రైన్. కాచిగూడ నుంచి చిత్తూరు వరకు వెళ్తుంది ఇది. ఉందానగర్ వెళ్ళొస్తాను మరి. మనకి పైన చూసుకుంటే ఫ్లైట్ వెళ్ళిపోతుంది ఒకటి. నువ్వు కూడా వెళ్తున్నావులే, నీకోసం కూడా చెప్తున్నాను. ఇక్కడైతే ఒక ఖాళీ రేక్ ఉంది. షాద్నగర్ అయితే వచ్చాం మనం. 8:58కి వచ్చాము షాద్నగర్కి. షాద్నగర్ వరకు మనమైతే 52 kilometers అయితే కవర్ చేసాము. షాద్నగర్ రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SHNR. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వచ్చాము. మనం స్టార్ట్ అయిపోయాము షాద్నగర్ నుంచి 9:08కి. షాద్నగర్ వెళ్ళొస్తాను మరి. గుంటూరు ఔరంగాబాద్ అంటే ఇప్పుడు పేరు మార్చేసారులేండి. టైం వచ్చేసరికి 9:20 అవుతుంది. మనం జడ్చర్ల నుంచి డిపార్చర్ అయిపోయాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి JCL 9:38కి డిపార్చర్ అయ్యాం మనం జడ్చర్ల నుంచి.
మన వెంకటాద్రి ఫుల్ ఫామ్లోకి వస్తుంది. దిగితపల్లి అనే స్టేషన్ స్కిప్ చేస్తాం మనం ఇప్పుడే. యోనిగొండ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. ఎనుగొండ సారీ. వందే భారత్ యశ్వంత్పూర్ నుంచి కాచిగూడ వరకు వెళ్తుంది. మనం మహబూబ్ నగర్ స్టేషన్కి అవుటర్లో ఉన్నాము. మనల్ని అవుటర్లో ఆపి వందే భారత్ని పంపించారు. అయ్యా ప్యాసింజర్స్ చూడండి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కోసం, ఐ మీన్ మన ట్రైన్ కోసం వెయిటింగ్ ప్యాసింజర్స్ అందరూ. गाड़ी संख्या 1, 2, 7, 9, 7 మనం వచ్చేసరికి మహబూబ్ నగర్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MBNR. ఈ స్టేషన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ అయితే లేవు. ప్యాసింజర్స్ పాపం వెనక్కి ముందుకైతే తిరుగుతున్నారు. మనం అయితే ఎగ్జాక్ట్గా 10 o'clock అయితే వచ్చేసరికి మహబూబ్ నగర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 10:07కి. కానీ ప్యాసింజర్స్ అయితే వెనక్కి ముందుకి తెగ పరిగెట్టారమ్మా. కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ అయితే లేవు ఇక్కడ, అది ప్రాబ్లం అయిపోయింది. మహబూబ్ నగర్ వెళ్ళొస్తాను మరి. స్టేషన్ కోడ్ MBNR. వెంకటాద్రియా మజాకనా కొడుతున్నాడు ఇంకా. మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది వచ్చేసరికి సింగిల్ లైన్.
ఇది వచ్చేసరికి వనపర్తి రోడ్ రైల్వే స్టేషను. టైం వచ్చేసరికి 10:53 అవుతుంది. స్టేషన్ మాత్రం బాగుందబ్బా. వనపర్తి రోడ్ వెళ్ళొస్తాను మరి. వన్ 2975 ఇది మైసూర్ జంక్షన్ నుంచి జైపూర్ జంక్షన్ వరకు వెళ్తుంది. సింగిల్ లైన్ కాబట్టి మన కోసం వెయిట్ చేస్తుంది ఇది. మనం ఈ స్టేషన్ నుంచి వెళ్ళిపోగానే ఈ ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. శ్రీరామ్ నగర్ని దాటే మనం ఇప్పుడే. గద్వాల్ జంక్షన్కి అయితే వచ్చాం మనం. మనం వచ్చేసరికి గద్వాల్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GWD. ఇక్కడికి వచ్చేసరికి 10:44కి రావాలి. అలాంటిది మన వెంకటాద్రి వచ్చేసరికి 11:17కి వచ్చింది. సో 30 minutes ప్లస్ అయితే లేట్లో ఉంది మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అండ్ గద్వాల్ వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి రాయచూర్కి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది. మనం వచ్చేసరికి గద్వాల్ నుంచి స్టార్ట్ అయిపోయాము 11:20కి. బోర్డు దగ్గరికి రాగానే ఒక 10 seconds అయితే ఆపారు, మళ్ళీ వెంటనే తీశారు. ప్యాసింజర్స్ అందరూ మంచి స్లీప్లో ఉన్నారు. మనం వచ్చేసరికి గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ఎగ్జాక్ట్గా 2:18కి. గుత్తి జంక్షన్ స్టార్ట్ అయిపోము 2:23కి. ఇక్కడ నుంచి గుంతకల్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్.
జూట్రూ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. టైం వచ్చేసరికి అరౌండ్ 2:50 అవుతుంది. తిరుపతి ఛత్రపతి సంభాజీనగర్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. తాడిపత్రి రైల్వే స్టేషన్ దగ్గర చేరుకున్నాం మనం. స్టేషన్ కోడ్ TU. మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో వచ్చేసరికి జనరల్ కోచెస్ ఉంటాయి, సెకండ్ AC ఉంది, థర్డ్ AC ఉంది, అండ్ స్లీపర్ కోచెస్ కూడా ఉన్నాయి. మనం తాడిపత్రి నుంచి స్టార్ట్ అయిపోయాము 3:03కి. తాడిపత్రి వెళ్ళొస్తాను మరి. మనం ముద్దునూరు అనే స్టేషన్ నుంచి కూడా డిపార్చర్ అయిపోతున్నాము 3:52కి. మనం వచ్చేసరికి ఎర్రగుంట్ల జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి YX. ఇక్కడ నుంచి నంద్యాల జంక్షన్కి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. ఎర్రగుంట్ల జంక్షన్కి మనం 4:08కి అయితే చేరుకున్నాము. మనకి స్టార్టర్ సిగ్నల్ వచ్చింది, సో వీ కెన్ ప్రొసీడ్ అనమాట. ఎర్రగుంట్ల జంక్షన్ వెళ్ళొస్తాను మరి. స్టేషన్ కోడ్ YA. మనకు ఆపోజిట్లో ఒక ట్రైన్ అయితే వస్తుంది, చూద్దాం ఏ ట్రైన్ అనేది. మాల్గాడి. ఎర్రగుడిపాడు అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. అండ్ మన సీట్ చూపించలేదు కదా, మన సీట్ వచ్చేసరికి ఇదే అనమాట. సైడ్ డోర్ దగ్గర వచ్చింది. మనం కమలాపురం అనే స్టేషన్ నుంచి కూడా డిపార్చర్ అయిపోయాము 4:40కి.
అమలాపురం రైల్వే గేట్. గంగ్యాపల్లె అనే స్టేషన్ స్కిప్ చేసాం ఇప్పుడే మనం. కృష్ణాపురం అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. మంచి హై స్పీడ్లో స్కిప్ చేస్తున్నాం లేండి. కడపకైతే వచ్చాం మనం వచ్చేసరికి కడపకైతే చేరుకున్నాం 50 మినిట్స్ డిలేతోని. కడప స్టేషన్ కూడా వచ్చేసరికి హెచ్ఎక్స్. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉంటుంది అండ్ గుంతకల్ డివిజన్. మనం వచ్చేసరికి కడప నుంచి 5:02 అయితే డిపార్చర్ అయిపోయాము. మన వెనకాదలో వచ్చేస్తుంది ఆ ట్రైన్ హరిప్రియ. మనం వచ్చేసరికి రేణిగుంటకు వచ్చాము. జస్ట్ ఇప్పుడు వచ్చాము, రాగానే స్టార్టర్ అయితే వేస్తారు. సార్ రేణిగుంటలో అయితే బేగానే తీసేస్తారు, ఇంకా ఆపరు. వచ్చిన 10 సెకండ్స్లోనే స్టార్ట్ అయిపోయాము రేణిగుంట నుంచి. డీజిల్ లోకోమోటివ్, గుంతకల్కి సంబంధించిన డీజిల్ లోకోమోటివ్ ఇది. రేణిగుంట రైల్వే స్టేషన్ వెళ్ళొస్తాను మరి. ఆ ట్రాక్స్ అలా వెళ్ళిపోతున్నాయి చూస్తారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టూర్స్ చెన్నైకి వెళ్ళే ట్రాక్స్ అవి. నేను వచ్చేసరికి కడప తరగతి అయితే కొంచెం స్లీప్ అయితే వేసాను. మీకు నైట్ అయితే మన లోకో చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. వ్యాప్సమ్ లోకోమోటివ్ మనకు వచ్చింది, అనిపిస్తుందా? ఇంకా జూమ్ చేద్దాం, దేర్ షీ ఈజ్.
తిరుచునూరు రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ ఉంది, చూద్దాం ఏ ట్రైన్ అనేది. కృష్ణ ఎక్స్ప్రెస్ ఇది. మనం వచ్చేసరికి తిరుపతి అవుటర్లోకి వచ్చేసాము. ఆ ట్రైన్ వచ్చేసరికి తిరుపతి కొల్లం అండ్ తిరుపతి నర్సాపూర్ రేట్ షేరింగ్ బండి అది. మనమైతే స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాం. స్టేషన్లో నుంచి అయితే ఒక ట్రైన్ అయితే వచ్చేస్తుంది వ్యాప్సన్ లోకోమోటివ్తో. కాన్పూర్ వ్యాప్సన్ ఇది. మిలీనియం ఎక్స్ప్రెస్ ఎర్నాకుళం నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు వెళ్తుంది. మన ట్రైన్ కూడా లైట్గా మూవ్ అయిపోయింది. ఇలా ట్రాక్స్ క్రాస్ చేసే వాళ్ళకి పైన అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు, సేఫ్టీ పర్పస్. మంచి విషయం అది. వచ్చేసాం మనం తిరుపతికి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చాం మనం. వ్యాప్సన్ లోకోమోటివ్, లాలాగూడకు సంబంధించిన లోకోమోటివ్ ఇది. పద్మావతి ఎక్స్ప్రెస్. అండ్ మనమైతే తిరుపతి స్టేషన్కి అయితే చేరుకున్నాము. 7:50కే చేరుకున్నాం అనమాట. కొంచెం లేట్ అయింది ట్రైన్ వచ్చేసరికి. 6:50కి రావాల్సిన వెంకటాద్రి 7:50కి వచ్చింది. 1 అవర్ డిలే అయిందన్నమాట. ఈ జర్నీలో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి కొన్ని ఎవర్ గ్రీన్ ట్రైన్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ ట్రైన్స్ కోసం మనం రివ్యూ అనేది చెప్పలేము, ఎక్స్పీరియన్స్ అనేది చెప్పలేము. అవి వాటి పని అవి చేసుకుంటూనే వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ ఈ జర్నీలో అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయి. కొంచెం లేట్ అయింది, అప్పుడప్పుడు ఇలాంటివి కామన్ అనమాట. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ ట్రావెల్ టైమ్. తిరుపతిలో వచ్చేసరికి మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకుని చాలా బాగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు SCR.